ఇరాన్ యుద్ధ సెగలతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు ఏకంగా $119కు చేరుకోవడంతో దేశీయంగా ద్రవ్యోల్బణం పెరగకుండా కేంద్ర ఆర్థిక శాఖ అర్ధరాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాలను భారీగా తగ్గిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. పెట్రోల్ పై లీటరుకు 10 తగ్గించడంతో ప్రస్తుతం పన్ను 3కు చేరగా, డీజిల్ పై కూడా 10 తగ్గించడంతో కేంద్ర పన్ను 0% పడిపోయింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది. ప్రస్తుత సంక్షోభంలో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ జలసంధి మూతపడటంతో సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ధరలు పెంచకుండా స్థిరంగా ఉంచడం వల్ల లీటర్ డీజిల్ పై 50, పెట్రోల్ పై 20 వరకు నష్టాలను భరిస్తున్నాయి. కేంద్రం తాజాగా తగ్గించిన పన్నుల వల్ల ఈ కంపెనీల నష్టాలు తగ్గి ఆర్థికంగా కొంత ఊరట లభించనుంది. అయితే విమాన ఇంధనంపై ప్రతిపాదించిన 50 పన్నును కూడా ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో విమాన ప్రయాణికులకు టికెట్ల భారము తగ్గే అవకాశం ఉంది. ప్రైవేట్ విక్రయ సంస్థ నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంతో ప్రభుత్వ సంస్థలు కూడా ధరలు పెంచుతాయనే భయంతో వాహనదారులు బంకుల వద్ద బార్లు తీరుతున్నారు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ సర్క్యూట్ బ్రేకర్ నిర్ణయం వల్ల పెట్రోల్ బంకుల్లో ధరలు పెరగకుండా అదుపులో ఉంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశ ముడి చమురు అవసరాల్లో 88% దిగుమతులపైనే ఆధారపడుతున్న భారత్ సామాన్యుడిపై భారం పడకుండా తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా అడ్డుకోనుంది.